తెలంగాణలో ఈ నెల 27న జరిగే ఎమ్మెల్సీ బై ఎలక్షన్ ప్రచారం నేటి సాయంత్రంతో ముగియనుంది. లోక్సభ ఎన్నికల ఫలితాలకు ముందే మరో ఆసక్తికర ఎన్నికల పోరు సాగుతోంది. ఖమ్మం, వరంగల్, నల్గొండ 35 అసెంబ్లీ నియోజకవర్గాలలో విస్తరించి ఉన్న గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ నియోజకవర్గానికి ఎన్నికలు జరగనున్నాయి. ఇక ఎమ్మెల్సీ ఉప ఎన్నికను ప్రధాన రాజకీయ పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకుని సర్వశక్తులు ఒడ్డుతున్నాయి. ఎలాగైనా ఈ స్థానాల్లో గెలిచి తమ సత్తా చాటాలని కాంగ్రెస్తో పాటు బీఆర్ఎస్, బీజేపీలు గట్టిగా ప్రయత్నిస్తున్నాయి. తెలంగాణలో ఈ నెల 27న జరిగే ఎమ్మెల్సీ బై ఎలక్షన్ ప్రచారం నేటి సాయంత్రంతో ముగియనుంది. లోక్సభ ఎన్నికల ఫలితాలకు ముందే మరో ఆసక్తికర ఎన్నికల పోరు సాగుతోంది. ఖమ్మం, వరంగల్, నల్గొండ 35 అసెంబ్లీ నియోజకవర్గాలలో విస్తరించి ఉన్న గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ నియోజకవర్గానికి ఎన్నికలు జరగనున్నాయి. ఇక ఎమ్మెల్సీ ఉప ఎన్నికను ప్రధాన రాజకీయ పార్టీలు చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుని సర్వశక్తులు ఒడ్డుతున్నాయి. ఎలాగైనా ఈ స్థానాల్లో గెలిచి తమ సత్తా చాటాలని కాంగ్రెస్తో పాటు బీఆర్ఎస్, బీజేపీలు గట్టిగా ప్రయత్నిస్తున్నాయి. నేటి సాయంత్రం 5 గంటలకు ప్రచారం సమయం ముగియబోతోంది. సో 27వ తారీఖున జరిగే ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి ఇప్పటికే హేమాహేమీలుగా అన్ని పార్టీలు కూడా పోటీ పడుతున్నటువంటి పరిస్థితి ఉంది. బీఆర్ఎస్ ఏమో కొత్త అభ్యర్థిని నిలబెడితే, కాంగ్రెస్ అలాగే బీజేపీ మాత్రం ఆల్రెడీ పోటీ చేసి అనుభవం ఉన్న అభ్యర్థులనే మళ్లీ బరిలో నిలిపినటువంటి పరిస్థితి ఉంది. దీనికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి తిరుపతి అందిస్తారు. తిరుపతి. వరంగల్, నల్లగొండ, ఖమ్మం 3 ఉమ్మడి జిల్లాల పరిధిలోటువంటి పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికల ప్రచారం నేటితో ముగియనున్నది. ఈ ఉప ఎన్నికకు సంబంధించి 3 ప్రధాన రాజకీయ పార్టీల అభ్యర్థులు కావచ్చు, వారికి మద్దతుగా రాష్ట్ర అధ్యక్షులు, మాజీ ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు, ప్రస్తుత మంత్రులు, వర్కింగ్ ప్రజలంతా కూడా ఎవరి అభ్యర్థి వారే గెలిపే లక్ష్యంగా ప్రచారం కొనసాగించినటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి. గత కొద్ది రోజులుగా పార్లమెంటు ఎన్నికల పోలింగ్ ముగిసినప్పటి నుంచి ప్రచార పోరు పెంచారు. వరంగల్, ఖమ్మం, నల్గొండ 3 ఉమ్మడి జిల్లాల పరిధి 35 అసెంబ్లీ నియోజకవర్గాలలో ఈ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ నియోజకవర్గం విస్తరించి ఉంటుంది. ఈ చివరి రోజు కావడంతో పట్టభద్రులను ఆకర్షించుకునే విధంగా, పట్టభద్రులను కలిసే విధంగా 3 ప్రధాన రాజకీయ పార్టీ అభ్యర్థులు పరుగులు పెడుతున్న పరిస్థితి కనబడుతుంది. ఇప్పటికే అభ్యర్థుల తరఫున పలువురు కీలక నేతలు ప్రచారం నిర్వహించారు. బీజేపీ అభ్యర్థి ప్రేమేందర్ రెడ్డికి మద్దతుగా కిషన్ రెడ్డి, ఈటెల రాజేందర్, బీజేపీ ఎమ్మెల్యేలు, ముఖ్య నేతలు ప్రచారం చేశారు. వీడియో కాల్ ద్వారా పట్టభద్రులకు మధ్యప్రదేశ్ సీఎం డాక్టర్ మోహన్ యాదవ్ సందేశం ఇచ్చారు. ఇలా బీజేపీ సంబంధించినటువంటి అభ్యర్థి గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి ప్రచార కార్యక్రమాలు కొనసాగాయి. బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థికి ప్రచారంలో భాగంగా మద్దతుగా మాజీ మంత్రులు కేటీఆర్, హరీష్ రావు, జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వరరెడ్డి, మాజీ మంత్రి ఎర్రవెల్లి దయాకర్ రావు, మాజీ ఎమ్మెల్యే బాలకృష్ణతో పాటు పలువురు ముఖ్య నేతలంతా కూడా ఉమ్మడి ఖమ్మం, ఉమ్మడి వరంగల్, ఉమ్మడి నల్గొండ జిల్లాల్లో బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థి ఏనుగుల రాకేష్ రెడ్డికి మద్దతుగా ప్రచారం నిర్వహించారు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి తీన్మార్ మల్లన్నకు మద్దతుగా స్థానిక మంత్రులు, ఎమ్మెల్యేలు ప్రచారం కొనసాగించి కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఉంటే ఎమ్మెల్సీ నియోజకవర్గం కావచ్చు, పట్టభద్రులకు అనేక సంక్షేమ పథకాలు కావచ్చు, నిరుద్యోగులకు, ఉద్యోగులకు అండగా ఉంటానంటూ కూడా తీన్మార్ మల్లన్న ప్రచారం కొనసాగిస్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే కనబడుతుంది. ప్రభుత్వంలో ఉన్నటువంటి అభ్యర్థి ప్రభుత్వ ఎమ్మెల్సీగా గెలిస్తే ప్రశ్నించలేరు, పార్టీకి ఉంటారు. వాళ్ళ పార్టీలో ఉండి ఎలా ప్రశ్నిస్తున్నారు కూడా బీఆర్ఎస్ సంబంధించినటువంటి మాజీ ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు, బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థి రాకేష్ రెడ్డి కూడా మొదటి నుంచి ఆయన కాంగ్రెస్ ను టార్గెట్ చేసి విమర్శించే పరిస్థితి కనబడుతుంది. మొత్తానికి ఈ రోజు సాయంత్రం 5 గంటలకు ఎమ్మెల్సీ ఉప ఎన్నిక ప్రచారం ముగియనున్న నేపథ్యంలో కూడా అధికారులు ఎప్పటికప్పుడు అలర్ట్ అయి అన్ని ఏర్పాటు చేసే పరిస్థితి. ఉమ్మడి వరంగల్, నల్గొండ, ఖమ్మం పట్టభద్రుల ఎమ్మెల్సీకి ఈ నెల 27వ తేదీన ఎన్నికలు నిర్వహిస్తున్న వేళ వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో ప్రశాంతమైన వాతావరణంలో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు పోలింగ్ నిర్వహించేందుకు వరంగల్ పోలీస్ కమిషనర్ కూడా చర్యలు తీసుకున్నట్టు ఇప్పటికే 35 నియోజకవర్గాలకు సంబంధించి ఈ పోలింగ్ జరగబోతోంది. 35 నియోజకవర్గాలకు సంబంధించి గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అయితే 35 నియోజకవర్గాల్లో ఎవరికి స్థానికంగా ఎమ్మెల్యే స్థానాల పరంగా లేదంటే ఆ సపోర్ట్ పరంగా ఎవరికి ఎక్కువ సీట్లు ఉన్నాయి ఈసారి?
సునీల్, ఉమ్మడి ఖమ్మం, ఉమ్మడి నల్గొండ, ఉమ్మడి వరంగల్ జిల్లాకు సంబంధించి అయితే ఎక్కువగా కాంగ్రెస్ పార్టీ సంబంధించినటువంటి ఎమ్మెల్యేలే ప్రాతినిధ్యం వహిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ 34 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉంటే అందులో 1-2 మినహా మిగతా అన్ని చోట్ల కూడా కాంగ్రెస్ పార్టీ సంబంధించిన ఎమ్మెల్యేలు ఉండడం కొంత కాంగ్రెస్ పార్టీకి కలిసొచ్చే అంశం అంటూ రాజకీయ విశ్లేషకులు కావచ్చు, కాంగ్రెస్ పార్టీ సంబంధించిన ఎమ్మెల్సీ అభ్యర్థి అభిప్రాయం వ్యక్తం చేసినటువంటి పరిస్థితి కనబడుతుంది. మొత్తం 4,63,839 మంది గ్రాడ్యుయేట్ ఓటర్లు ఉన్నారు. ఇందులో 1,63,000కు పైగా ఉమ్మడి వరంగల్ జిల్లాకు సంబంధించిన గ్రాడ్యుయేట్ ఓటర్లు ఉన్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లా గ్రాడ్యుయేట్ ఓటర్లు ఎటువైపు అయితే మొగ్గు చూపుతారో కొంత గెలుపు అవకాశాలు వాళ్ళకే ఉంటాయి. ఎందుకంటే ఎక్కువగా ఓటర్లు ఇక్కడి నుంచే ఉన్నారు. ఇక్కడ ఓటర్లు కనుక 1,63,000 మంది పైచిలుకున్నారు కనుక ఎవరైతే ఏ పార్టీ అభ్యర్థి మా కోసం శాసన మండలిలో గ్రాడ్యుయేట్ కోసం కావచ్చు, నిరుద్యోగుల కోసం కావచ్చు, యూనివర్సిటీల కోసం పాటుపడతారో ఆ అభ్యర్థిని ఎంచుకునేటువంటి అవకాశం అయితే కనబడుతుంది. బీఆర్ఎస్ పార్టీకి ప్రస్తుతం ఇది సిట్టింగ్ సీటు. గతంలో ఇక్కడ నుంచి ఎమ్మెల్సీగా పల్లా రాజేశ్వరుడు ఉన్నారు. ఆయన జనగామ ఎమ్మెల్యేగా ఎన్నికైన తర్వాత రాజీనామా చేస్తే అనివార్యంగా ఎమ్మెల్సీ ఉప ఎన్నిక రావడం, ఆ తర్వాత బీఆర్ఎస్ పార్టీ చాలా ప్రెస్టేజ్ గా తీసుకొని ఇది కేటీఆర్ హరీష్ రావు కూడా మళ్ళీ బీఆర్ఎస్ ఎమ్మెల్సీ సిట్టింగ్ సీట్ ను కోల్పోకుండా మళ్ళీ బీఆర్ఎస్ అభ్యర్థి గెలిచేటువంటి ప్రయత్నంలో భాగంగా వాళ్ళ ప్రచార కార్యక్రమాలు చేస్తూ కాంగ్రెస్ ను కౌంటర్ చేస్తారు. కానీ ఇటు కాంగ్రెస్ సంబంధించినటువంటి ఎమ్మెల్సీ అభ్యర్థి మల్లన్న కూడా మొదటి నుంచి నేను ప్రజల కోసం పోరాడాను, ప్రశ్నించే గొంతుగా ఉన్నాను, తప్పకుండా నిరుద్యోగుల పట్ల కావచ్చు, పట్టభద్రుల కోసం ప్రశ్నిస్తానంటూ కూడా ఆయన ప్రచారం కొనసాగిన పరిస్థితి. ఈ రోజు సాయంత్రం ఈ ప్రచారం ముగిసిన నేపథ్యంలో వరంగల్ పోలీస్ కమిషనర్ పరిధిలో 48 గంటల పాటు మద్యం దుకాణాలు మూసివేస్తున్నట్టు ఉత్తర్వులు జారీ చేశారు వరంగల్ పోలీసు కమిషనర్ ఈ అంబర్ కిషోర్ ఝా. ఈ రోజు సాయంత్రం నుంచి 27వ తారీఖు సాయంత్రం 6 గంటల వరకు వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో మద్యం దుకాణాలు మూసివేయాల్సిందిగా ఉత్తర్వులు జారీ చేసి ఎవరైనా ఉత్తర్వులు కావచ్చు, ఎవరైనా ఎన్నికల కోడ్ ఉల్లంఘించి అతిక్రమిస్తే తప్పకుండా చట్టపరమైన చర్యలు తీసుకున్నట్టు పోలీస్ శాఖకు సంబంధించినటువంటి అధికారులు చెప్తున్నారు. ఈ 27వ తేదీన ఉదయం 6 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు 144 సెక్షన్ అమలులో ఉంటుంది. వరంగల్ పోలీస్ కమిషనర్ పరిధిలో బహిరంగ సభలు, ర్యాలీలు నిషేధం ఉంటుంది. ఎన్నికల వేళ పోలింగ్ కేంద్రాల చుట్టూ భూమి కూడా రాదు. పోలింగ్ కేంద్రాల నుండి 200 మీటర్ల హద్దును దాటి ఓటర్లు తప్ప ఎవరు లోపలికి రాకూడదంటూ కూడా పోలీసులు ఇప్పటికే అవగాహన కార్యక్రమాలు చేసినటువంటి సిచ్యువేషన్ కనబడుతుంది. ఇటు కమిషనరేట్ కాబట్టి ఉమ్మడి ఖమ్మం 3 ఉమ్మడి జిల్లాల పరిధిలో ప్రజలు ఈ విషయాన్ని గమనించుకొని పోలీస్ అధికారుల సిబ్బందికి సహకరించి అందరూ కూడా నియమ నిబంధనలు పాటించే ఎన్నికలకు పోలింగ్ ప్రక్రియ కొనసాగించాలి. కానీ ఎవరైనా నిబంధనలు పాటించకుండా ఉంటే ఇబ్బందులకు గురి చేస్తే తప్పకుండా వారిపై చట్టపరమైన చర్యలు తీసుకున్నా కూడా పోలీసులు హెచ్చరించిన పరిస్థితి కనబడుతుంది. ఈ 3 ఉమ్మడి జిల్లాల్లో 27వ తారీఖు పోలింగ్ ప్రక్రియకు ఎన్నికల అధికారులు అన్ని ఏర్పాటు చేసి ఈ రోజు సాయంత్రానికి ఎమ్మెల్సీ ఉప ఎన్నిక ప్రచారం ముగియనుంది. సునీల్, రైట్, థ్యాంక్ యూ తిరుపతి.